హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 2025లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సమ్మిట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అంతా కంప్లీట్గా చూడండి. వీడియోకి వెళ్ళి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సమ్మిట్ వీక్షిత్ భారత్ యువ నాయకుల సంభాషణ 2025. ఇది జనవరి 10 నుండి 12 వరకు జరిగింది. వేదిక భారత మండపం, న్యూఢిల్లీ. ఈ సమ్మిట్ లక్ష్యం యువతను నిమగ్నం చేయండి, భారతదేశ భవిష్యత్తును రూపొందించండి. ఆర్గనైజ్ చేసింది యువజన వ్యవహారాల శాఖ. నేతృత్వం వహించింది కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు మరియు కార్మిక ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. నెక్స్ట్ సమ్మిట్ మెగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ 2025. ఇది జనవరి 13, 2025 జరిగింది. వేదిక పూణే. ఈ సమ్మిట్ లక్ష్యం ఆర్ థీమ్ ఎంటర్ప్రెన్యూర్స్ సాధికారత, ట్రాన్స్ఫార్మింగ్ లైవ్ స్టాక్ ఎకనామీస్. ఆర్గనైజ్ చేసింది యువజన వ్యవహారాల శాఖ. నేతృత్వం వహించింది కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్. నెక్స్ట్ సమ్మిట్ SIAM 3వ అంతర్జాతీయ సమావేశం. ఇది భారత మండపం, న్యూఢిల్లీలో జరిగింది. జనవరి 2025 ఈ సమ్మిట్ జరిగింది. దీని థీమ్ నేచర్ పాజిటివ్ రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకనామీ ఇన్ ద ఆటోమోటివ్ సెక్టార్. దీన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM నిర్వహించారు. దీనికి SIAM టాటా మోటార్స్ లిమిటెడ్ అధ్యక్షుడు మరియు CTO రాజేంద్ర M. పెట్కర్ నేతృత్వం వహించారు. నెక్స్ట్ సమ్మిట్ 85వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం. ఇది పాట్నాలో జరిగింది. జనవరి 2021, 2025లో జరిగింది. దీని థీమ్ రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడంలో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల సహకారం. దీన్ని ఆర్గనైజ్ చేసింది లోక్సభ సెక్రటేరియట్. దీనికి అధ్యక్షత వహించింది లోక్సభ సెక్రటేరియట్ మరియు లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా. నెక్స్ట్ సమ్మిట్ అంతర్జాతీయ సమావేశం. ఇది బెంగళూరులో జరిగింది. జనవరి 20 నుండి 24 వరకు జరిగింది. థీమ్ సూర్యుడు, అంతరిక్ష వాతావరణం మరియు సౌర నక్షత్ర కనెక్షన్లు. ఆర్గనైజ్ చేసింది IIA ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అధ్యక్షత వహించింది AS కిరణ్ కుమార్, ఇస్రో మాజీ చైర్మన్ మరియు IIA పాలక మండలి చైర్మన్. నెక్స్ట్ సమ్మిట్ 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశం. ఇది కోనార్క్, ఒడిశాలో జరిగింది. జనవరి 20, 21లో జరిగింది ఈ సమ్మిట్. దీని థీమ్ వీక్షిత్ భారత్ 2047. ఆర్గనైజ్ చేసింది గనుల మంత్రిత్వ శాఖ మరియు ఒడిశా ప్రభుత్వం. నేతృత్వం వహించింది గనుల మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం నేతృత్వం వహించింది. నెక్స్ట్ సమ్మిట్ రైజీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్. ఇది అబుదాబిలో జరిగింది. అబుదాబి UAEలో జనవరి 28, 29లో జరిగింది. దీని థీమ్ భారతదేశం UAE సంబంధాలను బలోపేతం చేయడం. ఆర్గనైజ్ చేసింది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF, UAE విదేశాంగ మంత్రిత్వ శాఖ, అలానే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. దీనికి నేతృత్వం వహించింది విదేశాంగ మంత్రి డాక్టర్ S. జయశంకర్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ సమ్మిట్స్ జనవరి 2025లో జరిగినవి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.